కల్తీ మద్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఈ కేసులో తన పేరు ఉన్నట్లు బయటకు రాగానే వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తప్పించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన స్వగృహం నుంచి సిట్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న సీసీ కెమెరాల దృశ్యాలను నిక్షిప్తం చేసే ఎన్వీఆర్ లో ఫుటేజ్ మాయం చేశారు. ఆయన సోదరుడు జోగిరాము ఇంట్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఏకంగా హార్డ్ డిస్క్ నే మాయం చేశారు. గతేడాది నవంబర్ 2న ఇబ్రహీంపట్నంలో జోగి సోదరులను అరెస్టు చేశారు. అప్పట్లో రమేష్ ఇంటి నుంచి ఎన్వీఆర్ హార్డ్ డిస్క్ తో పాటు ఫోన్లు, ల్యాప్టాప్లు, రాము ఇంటి నుంచి ఐప్యాడ్లు, డీవీఆర్ ను సీజ్ చేశారు. వాటిని ఎక్సైజ్ సిట్ అధికారులు విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. రమేష్ ఇంట్లోని ఎన్వీఆర్ లో డేటా లేకుండా మొత్తం తుడిచిపెట్టేశారు. దాని నుంచి ఫుటేజ్ ని తిరగరాబెట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రాము ఇంట్లోని డీవీఆర్ లో హార్డ్ డిస్క్ లేదు. దీంతో డేటాను తిరిగి రాబట్టలేకపోయారు. నిందితులు తమ ఇంట్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను కావాలని తొలగించి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు 3 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. 2 వారాల్లో చివరి అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించనున్నారు. కీలక నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వగానే జోగి బ్రదర్స్ సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేశారు.